హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈ రోజు టాపిక్ వచ్చేసి అయితే మా బాబుకి అయితే 3 months అయితే కంప్లీట్ అయిపోయిందండి. దానికోసం అయితే వాడికైతే నేను 3 months కంప్లీటెడ్ వీడియో అయితే సెలబ్రేషన్ కోసం అనేసి అయితే ఇక్కడైతే ఎలా చేస్తున్నాను అనేసి అయితే చూపిస్తున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే మన వీడియో కొందరికి రీచ్ అవుతుంది, వాళ్ళు చూస్తారు. సో ఇక్కడ అయితే నేను దేంతో చేస్తున్న 3 months సెలబ్రేషన్ అయితే టమాటాలు, దొండకాయలు, కరివేపాకు ఈ 3 కలిపి అయితే చేస్తున్నానండి. సో మీ పిల్లలకు సింపుల్ గా చాలా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ అయితే నేనైతే టమాటాలు అయితే ఇలా పెట్టేస్తున్నానండి. లైన్ గా టమాటాలు ఇలా పెట్టేసి కరివేపాకు అయితే ఇలా పెట్టేస్తున్నాను చూడండి. సో మీరు సింపుల్ గా పిల్లలకి మనం ఈ టైంలోనే చేస్తే వాళ్ళకు మంచిగా గుర్తుంటది కదా. అయితే నాకు చేయాలంటే చాలా చాలా ఇష్టం. సో నాలాగా ఎంతమంది తల్లులకి ఉంటుందో తప్పకుండా కామెంట్ చేయండి. సో నాకంటే పిల్లలకి ఏ చిన్న వెకేషన్ ఉన్నా నేనైతే వాళ్ళకు రెడీ చేసి వాళ్ళకి చేయాలంటే నాకైతే ఫుల్ హ్యాపీగా నాకైతే అలా ఇష్టం అండి, ఎందుకో మరి తెలియదు. సో ఇక్కడైతే కామెంట్ అయితే చేయండి, మీకు మీ పిల్లలకి మీరు రెడీ చేస్తారా, ఇలా మీకు అలా అనిపిస్తుందా లేదా నాలాగా కామెంట్ చేయండి. సో చూడండి, చాలా అంటే చాలా నీట్ గా కనిపిస్తుంది కదా టమాటాలతో. మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా చేసుకోవచ్చు. బయట మనం ఒక టమాటాలు తీసుకొస్తే ఒక 3 కిలోలు అట్లా సరిపోతుంది. సో పిల్లలకి తినేది మనమే కానీ ఏమో అలా డెకరేషన్ కోసం అయితే గుర్తుండిపోద్ది కదా పిల్లలకి అన్నట్టుగా అయితే చేస్తాను నేనైతే. నాకైతే చాలా ఇష్టం పిల్లలకి రెడీ చేయడం అన్నా, వాళ్ళకి ఏమైనా సెలబ్రేషన్ చేయడం అన్నా చాలా చాలా ఇష్టం అండి. సో ఇక్కడ చూడండి, కరివేపాకు చూడండి ఒక 2 తీసుకొని ఇట్లా ఇవి పెట్టేసిన తర్వాత దీని మీద టమాటాలు ఒక 2 టమాటాలు తీసుకొని మంచివి ఫ్రెష్గా ఉన్నవి ఇలా పెట్టేస్తే మనకు లుక్ చూడండి ఎంత బాగా వస్తుందో. సో ఇలానే అండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. పిల్లలకి గుర్తుండాలంటే ఇదే టైం మనకు. అందుకే నేనైతే నా పిల్లలకి ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా నేనైతే చేస్తాను. నాకు అలా చాలా ఇష్టం. వాళ్ళతోనే కదా మనకు సంతోషాలు. సో చూడండి, నేను ఫైనల్ గా అయితే ఈ రోజు చూపించాలనేసి అనుకున్నాను. నేను ఫస్ట్ టైం సెలబ్రేషన్ చేసినవి, సెకండ్ మంత్ అయితే సెలబ్రేషన్ చేసినవి చూపించలేదు. సో ఈసారైనా చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను. అయితే మన పిల్లల కన్నా ఎక్కువ ఏంటిది కాదు మనకు. సో నాకైతే చాలా ఇష్టం అండి ఇలా చేయడము. సో చూడండి ఎంత సింపుల్ గా అయితే పెట్టేస్తున్నాను, అంత టైం ఏం పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది. కరివేపాకు, టమాటా, దొండకాయలు సింపుల్ గా చేసుకోవచ్చు. పిల్లలు పెద్దగైన తర్వాత వాళ్ళు చూసుకుంటే మా మమ్మీ ఇలా చేసిందని వాళ్ళకి గుర్తుంటది, మనకు చూసుకోవడానికైనా బాగుంటది. అందుకనేసి నేనైతే ఈసారి మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే ఫిక్స్ అయ్యి వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. సో మన వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో మీకు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఇంకా ప్రెగ్నెన్సీ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తున్నాయండి. ఎవరైనా చూడకపోతే ప్రెగ్నెన్సీ వీడియోస్ చూడండి. సో చాలా చాలా బాగున్నాయి, చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే వస్తున్నాయి. మీ ఫ్రెండ్స్ లో కానివ్వండి, మీ రిలేటివ్స్ లో కానివ్వండి, ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటే తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మన పిల్లలకి ఇలా చాలా సింపుల్ గా చేసుకోండి. సో చాలా బాగుంటుంది, మీ పిల్లలకి చేసుకోండి ఇలా. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు టైమ్స్ మళ్ళీ రావు కదా మనకు, తిరిగి రాని టైమ్స్ కదా. అందుకే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఏదైనా చేయాలంటే ఇప్పుడే మనకు. సో లుక్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మీరు ఎవరైనా నాకన్నా ఈ ఐడియా ఎవరికైనా వచ్చి ఎవరైనా చేశారా నాకన్నా ముందు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నాకెందుకు వేరేగా ట్రై చేయాలనిపించింది, అందుకే వెజిటేబుల్స్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడైతే ఇవంతా అయిపోయిన తర్వాత దొండకాయలతో 3 అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడైతే దొండకాయలతో అయితే 3 months అని రాసేస్తున్నానండి. మా బాబుకు 3 months కంప్లీట్ కదా, సో అందుకే 3 months అయితే రాసేస్తున్నాను. సో ఫైనల్ గా అయితే దొండకాయ అయితే 3 అయితే ఇట్లా పెట్టేశానండి. సో దీని మీద ఇంకా 2 times పెడితే ఇంకా బాగుంటది అనేసి అనుకుంటున్నాను. సో చూడండి ఎలా అనిపిస్తుందో.
సో ఇక్కడ చిన్న జోక్ వచ్చింది, అందుకైతే నవ్వుకున్నాము. సో ఫైనల్ గా అయితే 3 అయితే లుక్ అయితే ఇలా ఉంది. సో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ కామెంట్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫైనల్గా అయితే మొత్తం డెకరేషన్ అంతా రెడీ అయిపోయింది. మా బాబుని రెడీ చేసుకోవచ్చు. అయితే ఇక్కడైతే పండుకోబెడతాను. ఫోటోలు అయితే షూట్ చేసుకోవాలి కదా, కష్టపడి చేసినప్పుడు ఇంకా వాటిని చూస్తూ ఉంటే ఆ కష్టం ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీ పిల్లలు ఎవరైనా చేయాలనుకుంటే ఇలా సింపుల్గా చేసుకోండి ఇంట్లో ఉన్న వాటితోనే. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక్కడైతే మా బాబుని అయితే పండుకోబెట్టేస్తున్నాను. సో నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఇలా చేయడం. అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి ఏమైనా గుర్తుండిపోవాలంటే ఇప్పుడే చేయాలి, వాళ్ళు పెద్దగైన తర్వాత మళ్ళీ చేయలేము కదా అన్నట్టుగా నేను నా పిల్లలకైతే ఏవో చిన్న వెకేషన్ అని నేను చేస్తాను. సో ఇక్కడైతే చూడండి ఫైనల్గా ఇంతసేపు ఏమో ఆడుకున్నాడు, అక్కడ పండుకోబెట్టాడు కానీ వాడైతే ఏడుపు అయితే స్టార్ట్ చేసేసిండు. సో ఎంత ఏడ్చినా ఏం చేసినా ఇక్కడ వీడియో షూట్ చేయాలని అంటే ఇంత రెడీ చేసినాం కదా, వీడియో ఫోటోలు తీసుకోవాలి కదా అన్నట్టుగా అయితే పండుకోబెట్టి అయితే కొద్ది ఫోటోలు అండ్ వీడియో అయితే షూట్ చేశాను. ఇక్కడ ఏడుస్తుంటే మా పాప ఏమో ఆడిపిస్తుంది వాళ్ళ తమ్ముడికి. సో ఫైనల్గా అయితే వీడియో అయితే ఇదండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.